హలో బడేస్, నేను మీ శాండీ. ఈ రోజు కథ ఏంటంటే, మేము ఒక డిజైనర్ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఆ డిజైనర్ షోకి వెళ్ళక ముందు రెడీ అవ్వాలి కదా! సో, రెడీ అవ్వడానికి పోతున్నాం. వెళ్లి వెంటనే చూడగానే మా ఫీమేల్స్ మోడల్స్ రెడీ అవుతున్నారు. సో, అమ్మాయిలు రెడీ అవ్వడం అంటే తెలిసిందే కదా! ఎట్లా రెడీ అవుతారు. అశ్విని గారైతే చాలా కూల్‌గా రిలాక్స్ అవుతున్నారు. సో, రీనల్ గారైతే ఇంకా చెప్పవసరం లేదు. చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. స్టేజ్ ఎప్పుడైతే ఎక్కుదామని చెప్పి. సో, చాందిని గారైతే ఆల్రెడీ మేకప్ పవర్ కంప్లీట్ అయిపోవడం వల్ల ఫోన్ చూసుకుంటున్నారు. ఇంక పక్కనే ఉన్నది మా డిజైనర్ గారు. సో, వీడియో తీస్తున్నా చాలా సిగ్గుపడుతున్నారు. లేకపోతే మేకప్ ఇంకా అవ్వలేదని చెప్పి అట్లా మొహం దాచుకున్నారో తెలియదు. ఇంక మన సంగతి వచ్చేటప్పటికి ఇంకా చాలా టైం పట్టిద్దిలే. చాలా టైం పట్టిద్ది. టైం పట్టి తననో లేదో మా మేకప్ ఆర్టిస్ట్ ప్రియా గారు నన్ను కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేసి నా హెయిర్‌తో కుస్తీలు పడుతున్నారమ్మా. ఈలోపు మా రీనల్ గారు వచ్చి రన్ని తెలుగుతో ఏదో చెప్తారంటే వినండి. హలో గాయ్స్, నమస్తే. అప్పుడు చూసారా ఇల్లు నవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ రోజు మాకు డిజైనర్ షో ఉంది అండ్ వీఆర్ ది మోడల్స్ అండ్ వీఆర్ గెట్టింగ్ రెడీ. మేకప్ ఆర్టిస్ట్ మెమరీ. చలో బై బై. ఓవరాల్ గా మా మేకప్ ఆర్టిస్ట్ ప్రియా గారు మా మేకప్ అనేది కంప్లీట్ చేశారు. అవుట్పుట్ మీరే చూడండి. ఈ లోపు మనం మేకప్ చేసుకోవడానికి అని చెప్పి మా కార్ అయితే వచ్చేసింది. సో మేము అందరికంటే ముందు వెళ్దాం అనుకున్నాం, కానీ అందరికంటే లాస్ట్ మేమే వెళ్ళాం. ఫైనల్లీ మేము మా షో దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి రాకనే మా మోడల్స్ అందరూ చూడండి, మా డిజైనర్స్ డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్ని వేసుకొని చాలా కరకలు ఆడిపోతున్నారు. చాలా చూడడానికి అయితే చాలా బాగుంది. సో మేము ఈ విధంగా అయితే షో అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో డిజైనర్ షో వల్ల మా డిజైనర్ ప్రైజ్ ఇచ్చారు, మాకు మా నార్మల్ షీల్డ్ ఇచ్చారు. సో అవన్నీ డిసప్పాయింట్ చేయకుండా అందరూ హ్యాపీస్. సో ఇక్కడతో అయితే మా వీడియో కంప్లీట్. టాటా బై బై, సీ యూ, టేక్ కేర్.